తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ బన్స్లాల్పేట్ డివిజన్ ఆధ్వర్యంలో చాచా నెహ్రూ నగర్ భద్రకాళి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ సర్ హెల్ప్ లైన్ డెస్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకాళి జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ గారు, పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి హాజరై హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి బూతులో అర్హులైన ఓటర్లకు సహాయం అందించి ఒక్క ఓటు కూడా మిగిలిపోకుండా కృషి చేయాలని సూచించారు. అనంతరం హెల్ప్ లైన్ డెస్క్ ద్వారా ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారమ్స్, బూత్ వివరాలు, అవసరమైన సూచనలు అందించి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వై సురేష్ కుమార్, సీనియర్ నాయకులు కె కృష్ణ, వై శ్రీనివాస్, కెఎం కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు రామంచ మహేష్, ప్రధాన కార్యదర్శి బందం కిరణ్, అరుణ్ కుమార్, భీమ్రావ్, లక్ష్మణ్, సాయిరాం, గణేష్, లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, బిఎల్ఏ టూలు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది నేను వార్ రూమ్ పెట్టుకున్నా, రిపోర్ట్ తెప్పించుకుంటున్నా, ఏ బుక్ ఎంతమంది పోతున్నారు, పిఎల్ఎఫ్ ఎన్ఏఎస్సీ కూడా తెప్పించుకుంటున్నా. కానీ అక్కడనే మనము ఒక ఎంప్లాయీస్ పెట్టుకుని ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి మనం నింపి ఫామ్స్ ఇవ్వడం అనేది చాలా మంచి పని. నేను అపార్ట్మెంట్స్లో కూడా ఈరోజు మనం నిన్న డైలీ ఒక 2 hours నేను కూడా నా పిఎల్ఏతో చదువుతున్నా, నా పిఎల్ఏతో కూడా చదువుతున్నా. మా అయిపోయినాయి, ఒక 500 అయిపోయినాయి. ఎందుకంటే ఈజీ ఉంది అపార్ట్మెంట్. కానీ ఇంత పెద్ద స్లమ్స్లో కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాయడానికి ఇబ్బంది ఉంటుంది, కొందరికి రాయడం రాదు, వాళ్ళకి విషయం తెలియదు. కానీ ఇట్లాంటి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినప్పుడు మన కార్యకర్తలు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనతో అనుసంధానం అవుతారు వాళ్ళకు. ఎందుకంటే ఓటు అనేది అది మన హక్కు. మన దేశంలో మనం ఈ పౌరులుగా దేశంలో మనం సిటిజన్ అనుకున్నప్పుడు ఓటు అనేది అది మన హక్కు. దానికోసం మనం అందరం ఎన్రోల్మెంట్ చేయాలి. ఎన్రోల్మెంట్ చేయకుండా మనం ఓట్ లేదంటే మనం ఈ దేశానికి చెందినవాళ్ళం కూడా కాదు. అలా ఇల్లీగల్గా ఎంతో మంది వచ్చి ఇక్కడ ఓటు హక్కు సాధించుకొని ఇంతకుముందు చేసుకున్న పనులలో మేడం జోనల్ కమిషనర్ మేడం కూడా వచ్చి చూసి సురేష్లో చాలా బాగా చేశారు. ఇక్కడ మీ ఆలోచన బాగా వచ్చింది. ఎందుకంటే ఎవరు కూడా మేము కూడా చెప్పలేకపోతున్నాం. మా పిల్లలు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా దాని విషయంలో చెప్పలేకపోతున్నారు అని చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు చెప్పడానికి మార్గదర్శనము నగర అధ్యక్షుడు భరత్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు మాకు మోటివేషన్ చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ ఒక్క తాను ఉంటే కాదు, మనం ఖచ్చితంగా కూడా జనాలలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి సాయం చేస్తుంటేనే